హాయ్ లేయా, హౌ యూ? గుడ్ లే గారు అనాలి, సారీ, హీరోయిన్ గౌరవించాలి. అలా కాదు లేకి సార్, అంటే నేను రేపు మళ్ళీ daughter లాగా. మళ్ళీ ఏదో అంటారు, ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే ఎందుకు వచ్చింది లే గారు? లేదు బాగున్నారా? సార్, మీ డాటర్ లాగా మీరు అట్లా గారు ఓకే. అనకండి. మనం కలిసి 25 సంవత్సరాలు అయినట్టుందో పనిచేయటం చాలా మొదలెట్టి. అయిపోయింది సార్. 2001 రామాచిలకమ్మ. కరెక్ట్. ఎందుకు వదలట్లేదు నువ్వు నన్ను? నేను వదలట్లేదా, నువ్వు వదలట్లేదా? నేను వదిలేట్లేదు సార్. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టీవీ షో మీ దగ్గరే అదే. చేశాను. అక్కడి నుంచి అసలు ఇటు వదలకుండా చేస్తున్నావు. నువ్వు నన్ను వదలట్లేదా, నేను నిన్ను వదలట్లేదు. ఎవరిని వదలట్లేదు. నేనే మిమ్మల్ని వదలట్లేదు అన్న feeling. వదలట్లేదా? ఇలా వదలకుండా వెళ్తూ వదలాకొచ్చాం ఇప్పుడు ఫైనల్ గా. అవును సార్, వదల. ఈ వదలా దగ్గరికి వచ్చినాక ఈ వదలని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్ వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది, కాస్త అది థ్రిల్లర్ సినిమా ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనగానే ఎక్కడో తెలియదు, అమ్మో ఎక్కడో అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలనిపించలేదు సార్. మొత్తానికి వదలకుండా వదలాలనిపించకుండా పనిచేసాం ముందు. పనిచేసాం సార్, అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్, నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్ రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు, అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోనే సాఫ్ట్లో ఉంటుందని తీసుకోలేం కదా సార్. సో అలా కాకుండా ఇందులో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాట్ డస్ షీ డూ, అది జనరల్లీ ఎంత సాఫ్ట్ అవనివ్వండి, ఎంత వైల్డ్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో వైఫ్ విల్ టేక్ ఇట్ సార్. సో అదే రియాక్షన్ ఇక్కడిక్కడ వచ్చింది. ఆ రియాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఒకవేళ అలా అవుతే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వగలను. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇప్పుడు అలా చేయడం వల్ల. సో ఆ అడ్వాంటేజ్ వల్ల అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది అనుకుంటున్నాను సార్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే కోరుకుంటాను, బట్ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా చేసిన వాళ్ళకంటే ఎక్కువ చేసావు. ఆ సీన్లు 2 సీన్లు ఉన్నాయి, 2 సీన్లు అద్భుతంగా చేసావు. అసలు ఆ అర్థం కాల, భయపడ్డాం ఇది ఆ సీన్ చూసి, పర్టికులర్ సీన్లో చూస్తున్నప్పుడు. ఈ ఎవరు నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి చూసిన లయా కాదా అనిపించింది, అంత డిఫరెంట్. అంటే పొసెసివ్ అనేది లవ్ లో వాటిలో ఉంటుంది అనేది మనం సినిమాల్లో అంతా చూసినా కూడా సార్, యాక్చువల్లీ ఒక వైఫ్ ఫీల్ అయ్యే పొసెసివ్నెస్ అనేది ద ఎక్స్ట్రీమ్ అని నా ఫీలింగ్ సార్, మోర్ దాన్ ద లవర్. నా ఫీలింగ్ సార్, అది నాకు తెలియదు. అంటే మన అనే ఒక ఓనింగ్ డెఫినెట్లీ వచ్చేస్తుంది సార్. ఇంకా లవర్కి కూడా అంత రైట్ ఉండదు, కానీ వైఫ్కి అలా ఉంటుంది. సో ఆ వైఫ్కి డిస్టర్బ్ అయినప్పుడు ఐ థింక్ షీల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. తన కిడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే హస్బెండ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటుందని నా ఫీలింగ్ సార్. సో ఆ ఎమోషన్లో వచ్చిన రియాక్షన్ ఏమో నేను అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు చేసావు, బట్ నేను అంత వైల్డ్గా నేను ఏ క్యారెక్టర్లో చూడలేను. లేదు సార్, నేను కూడా అంత వైల్డ్గా నేను అంత ఎమోషనల్గా ఎక్కడ చూడలేదు. ఎమోషనల్ సినిమాలు చాలా చేసావు రామాచిలకంతో సహా, బట్ అది ఒక సబ్డ్యూడ్ ఎమోషన్స్ అయ్యాయి. బట్ దీంట్లో వైల్డ్ ఎమోషన్స్ ఆ ఫ్యామిలీ మీద ఉండే ఇది అంతా బాగా చేసుకొచ్చి. ఇప్పుడు నువ్వు నన్ను వదలనట్టే జగపతి బాబుని కూడా వదిలినట్లేవు. అతను 25 ఏళ్ళ నుంచి అతనికి ఉన్నట్టున్నాయి సినిమాలు కంటిన్యూస్ గా. చేస్తూ ఉన్నాం, మధ్యలో గ్యాప్ అందరికీ అందరికి వచ్చినట్టు వచ్చింది. బట్ సార్ తో కూడా మీతో టచ్ లో ఉన్నట్టే ఆ హియర్ అండ్ దేర్ 2-3 సార్లు చేద్దాం అనుకుని అవ్వలేదు సార్. సో అలాగా టచ్ లో ఉండడం జరిగింది. నా డాన్స్ స్కూల్కి కూడా ఫస్ట్ టైం అంటే ప్రమోషనల్ బయట ఇవ్వమంటే కూడా ఇచ్చారు. సో అలా 2-3 సార్లు టచ్ లో ఉన్నది. అలాగా సార్ని కూడా వదలలేదు. సో మొత్తానికి వదలకుండా ఇండస్ట్రీని వదలట్లేదు, జగపతి బాబుని వదలట్లేదు, నన్ను వదలట్లేదు, ఇంకెవరెవరిని వదలట్లేదు నువ్వు. ఇప్పుడు
ఐ థింక్ హృతికాని కూడా వదలనేమో సార్. తను కూడా వెరీ క్లోజ్ అయిపోయింది. సో తన్ని కూడా వదలకపోవచ్చు. అవుట్ ఆఫ్ అదే షూటింగ్ కాకపోయినా ఐ థింక్ ఐ హోల్డ్ ఆన్ టు హర్ కూడా. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కొత్త అమ్మాయే కదా, 2 ఫిల్మ్స్ చేసినేమో కానీ, బట్ ఎట్లా ఉంటుంది నీకు పెర్ఫార్మ్? నువ్వు 25 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, ఆమె 1 year old. ఆమె పెర్ఫార్మెన్స్ నీకు ఎట్లా అనిపించింది? సార్ ఆ అమ్మాయి చూడ్డానికి చాలా క్వైట్, చాలా ఇన్నోసెంట్. డెఫినెట్లీ ఒక చిన్న అమ్మాయి అని అనిపించినా కూడా సడన్‌గా ఒక చేంజ్ ఓవర్ తనలో కూడా వచ్చినప్పుడు అది టోటలీ డిఫరెంట్ అయిపోతుంది సార్ తను. టోటలీ డిఫరెంట్ అయిపోయి అసలు ఐస్ కూడా భయంకరమైన భయం వచ్చేలాగా పెట్టేసింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐస్ షీ హాస్. అది దాంతో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో తను చేసింది యాక్చువల్లీ. ఎప్పుడు ప్రిపేర్ అయ్యేదో తెలీదు. ఇక్కడ నవ్వుతున్నట్టే ఉండేది. ఇక్కడ అన్నీ ఉండేది. డైలాగ్ చక్కగా ప్రిపేర్ అయిపోయేది. అంటే నాట్ అ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఫర్ అయినా కూడా చక్కగా చెప్పేసేది. ఎప్పుడు ప్రిపేర్ అయ్యిందో తెలీదు. సో చాలా చాలా బాగా చేసింది సార్ ఆ అమ్మాయి కూడా. డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. చాలా బాగా చేస్తుంది. అంటే జగపతి బాబుకి రెగ్యులర్ క్యారెక్టర్ కదా, ఆయనకి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. బట్ ఏదైనా ఆయన చేసిన సినిమాలకి అక్కడక్కడ ఏదో తగులుతూ ఉంటుంది. బట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్కి ఎక్కడ తగిలిన సీన్లు కాదు. లేదు సార్, మేమిద్దరము అంటే ఎమోషనల్‌గా 'మనోహరంలో' చేసిన ఆ ఎమోషన్ వేరు సార్. టోటలీ వేరు. ఈ ఎమోషన్ నేను ఎప్పుడు చేయలేదు. టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం సినిమా తీస్తున్నప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? సినిమా కాపీ చూసిన రోజు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? తీస్తున్నప్పుడు ఎట్లా? ముందు మేము ఏదో లైనే చెప్పాము నీకు, పెద్ద కథ ఫుల్గా ఏం చెప్పినా. పెద్ద వే మనం షూటింగ్ చేసి నువ్వు వచ్చినాక మీకు కాపీ చూసే ముందు ఏమనిపించింది, కాపీ చూసినాక ఏమనిపించింది? లైన్ విన్నప్పుడు మామూలుగా డైలాగ్ వర్షన్ వినలేదు కదా సార్. మామూలుగా విన్నది ఆ స్టోరీ విన్నప్పుడు ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అట్రాక్ట్ చేసింది యాక్చువల్లీ. మిగతా అంతా దట్ ఆర్ ద పాయింట్స్ దట్ వాజ్ న్యూ. అది చాలా అట్రాక్ట్ చేసింది. అంటే నేనే గెస్ చేయలేదు అంటే ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనే ఫీలింగ్‌తో చేయడం జరిగింది. అంటే అది ఒకటి సార్. అండ్ మనము షూట్ చేసేటప్పుడు కూడా మనం ఇంప్రొవైజ్ ముందు సీన్‌కి ఎలా హౌ ఇట్ ఈస్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది దీన్ని బట్టి నెక్స్ట్ సీన్ డిపెండ్ అయి ఉంటుంది. సో అది చాలా అంటే కేర్‌ఫుల్‌గా చేయాల్సొచ్చిన సిట్యుయేషన్. సో అందుకని కేర్‌ఫుల్‌గా ఒక్కొక్కటి ఎస్కలేట్ అవుతూ ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చింది సార్. అది చెప్తున్నప్పుడు కంటే చేస్తున్నప్పుడు మాకు ఇంకా బెటర్‌గా అర్థమైంది. ఎందుకు ఇది కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకు నెక్స్ట్ ఎమోషన్ ఎక్కువ ఉండాలి అనేది అలా చేసుకుంటూ గ్రాడ్యువల్‌గా పెంచుతూ వచ్చేసరికి లాస్ట్‌కొచ్చేసరికి పీక్‌గా ఉంటుంది కదా! సో చాలా బాగా జరిగింది. కాపీ చూసినాక ఎట్లా అనిపించింది? అది మీరు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇదంతా కాపీ చూసినాక ఏమనిపించింది? ఫుల్ కాపీ చూసినప్పుడు నాదొక్కటి కాకుండా ఫుల్ స్టోరీ చూసుకోవాలి కదా సార్. సో ఇది జస్టిఫై అయినట్టు అనిపించింది సార్. అసలు ఎందుకు ఒక క్యారెక్టర్ కానీ అది ఎవరైనా సరే, ఏ క్యారెక్టర్ అయినా ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఏదో ఒక సీన్ పెట్టాలి కాబట్టి, ఏదో ఒక హై రావాలి కాబట్టి, ఏదో ఒక డైలాగ్ పెట్టాలి కాబట్టి ఏది లేదు సార్. అనవసరంగా ఏది అయితే అనిపించలేదు. అండ్ ఎవ్రీథింగ్ కనెక్ట్ అవ్వడానికి ఒక మనం ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పడానికి కూడా ఒక మీనింగ్‌ఫుల్‌గా అనిపించింది సార్. అది సినిమా మొత్తం చూసాక. విన్న స్టోరీ దాంట్లో చాలా చేంజెస్ జరిగాయి సార్. స్టోరీ విన్నప్పటికి తర్వాత చేసిన దానికి. సో అది చాలా డెవలప్ అయిందని నేను అనిపించింది. సో అల్టిమేట్ చూసినాక మీకు హ్యాపీగానే ఉంటుంది. చాలా హ్యాపీ. సో నెక్స్ట్ ఏంటి? మళ్ళీ జగపతి బాబుని వదలట్లేదు అనుకుంటున్నావు, మళ్ళీ ఇంకో సినిమా కన్నడంలో చేస్తున్నావు అన్నావు. అది నాకు మొన్ననే సర్ప్రైజ్ సార్. అంటే నాకు కూడా తెలియదు సార్. ఆయన పేరుగా కాదు, ఆయన అందులో విలన్ సార్. మొత్తానికి వదలటల్లా, ఏదైనా వదలవు. నువ్వు చాలా ఎంగేజ్లోనే వచ్చేసావు కదా ఫస్ట్ సినిమాకి. ఆ రోజుల్లో వచ్చినప్పుడు ఇప్పుడు హృతిక కూడా ఆల్మోస్ట్ మంత్ నీకంటే కొంచెం, నువ్వు వచ్చినప్పుడు కంటే ఆమె ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది, మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇండస్ట్రీ, ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు ఎట్లా ఉంది?
మీరు వచ్చినప్పుడు ఎంత సుఖంగా ఉండింది ఇండస్ట్రీ, ఇప్పుడు ఆమె వచ్చినాక ఎంత సుఖంగా ఉంది ఇండస్ట్రీ మీ ఉద్దేశంలో? సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు అయితే మాకేమీ తెలీదు సార్. అందరూ సీనియర్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ అలాగే గ్రో అయ్యి స్లోగా నేర్చుకుని అదే వాటెవర్ ఏ స్థాయికి వచ్చామో అక్కడి వరకు వచ్చాము సార్. రాగలిగినంత వరకు విత్ ఆల్ ద హెల్ప్ చేశాము. కాకపోతే అప్పుడు మనకి రిసోర్సెస్ తక్కువ. మనం ఏదైనా నేర్చుకోవాలంటే చూసి నేర్చుకోవడము, లేకపోతే ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం తప్ప, ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్‌గా వచ్చేస్తున్నారు సార్. నేనైతే ఏం ప్రిపేర్డ్‌గా రాలేదు. అలా వచ్చాను, ఫ్లూక్‌గా అయ్యాను. అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరిగింది. కానీ వీళ్ళందరికీ అంటే మేకప్ అంటే తెలుసు. ఆహ్, ఆహ్, స్టైలింగ్ అంటే తెలుసు. వాళ్ళకి ఎలా కెమెరా ఫేస్ చేస్తే ఎలా బాగుంటానో తెలుసు. బికాజ్ వాళ్ళు సెల్ఫీలన్నీ తీసుకుంటారు. సో, దే నో ఎవ్రీథింగ్. ఏదైనా కావాలంటే గూగుల్ చేసి తెలుసుకోగలిగే రిసోర్సెస్ ఉన్నాయి. సో, అవన్నీ మాకు లేవు సార్. అప్పుడు లేవు. లేవు. అండ్ ఏంటంటే ఆల్సో ఆ టైంలో మేము క్వైట్‌గా ఉండి కొంచెం డెడికేటెడ్‌గా ఇలా అంతా ఇప్పుడు జనరేషన్ అలా ఉండరేమో అని ఏదో ఒక ఫీలింగ్ ఉండేది సార్ నాకు. తన్ని చూసిన తర్వాత నాకలా అనిపించట్లేదు. వీళ్ళే ఇంకా డెడికేటెడ్‌గా ఉంటున్నారు. అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ. అంటే కాంపిటీషన్‌లా తీసుకుంటున్నారు. ఇదేది సరదాగా తీసుకోవట్లేదు. వాళ్ళు సరదాగా సెట్‌లో ఉన్నా గూడా స్క్రీన్ మీద కానీ, ఆ కెమెరా ముందుకు కానీ వచ్చేసరికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఆ సరదా పనులు చూసి వీళ్ళసలేంటి అని జడ్జ్ చేసేస్తాం ఈజీగా. కానీ అస్సలు అలా లేరు. ఎస్పెషల్లీ 'రితిక' అయితే అస్సలు లేదు. సో, షీ ఈస్ వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో, కాపోతే వాళ్ళకున్న రిసోర్సెస్ మాకు లేవు సార్ ఆ టైంలో. సో, వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉన్నారన్న ఫీలింగ్. అండ్ అది డెఫినెట్‌లీ కనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయి మామూలుగా బయట చూస్తే చక్కగా లవ్లీ గర్ల్ గాని, అందంగా ఉంటుంది, బాగుంటుంది, మంచి నవ్వు అంతా ఉంటుంది గానీ, బట్ అంత పెర్ఫార్మ్ చేస్తుందా చాలా ఈజీగా తీసారు. గట్టిగా పేపర్ చదివేసి, గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే ఎప్పుడు కనపడేది కాదు. లేదు. అదే కదా ఎప్పుడు సార్. కనపడేది కాదు. అవును. బట్ సెట్‌లోకి వచ్చినాక అసలు టోటల్ డిఫరెంట్‌గా ఉండేది. అవునవును. పెద్దగా మనం చెప్పి చేయించారు అన్నది కూడా లేదు. లేదు తనే అసలు. ప్రిపేర్ అయిపోయి, తనే విపరీతమైన కొత్త రియాక్షన్స్ ఇస్తా ఉంది. అవునవునవును సార్. అండ్ ఆ చేసి. రియాక్షన్స్ కూడా చాలా చిన్నగా, సటిల్‌గా ఇస్తుంది. అది చాలా మంచిగా కనిపిస్తుంది. యాహ్! అండ్ సినిమా. ఆల్సో ఏంటంటే లాంగ్వేజ్ ఎప్పుడు ఆ డైలాగ్ ఎప్పుడు చదువుకుంటుందో అంటే ఎప్పుడు నేను తను పేపర్ పట్టుకొని అయితే నేను చూడలేదు. ఎప్పుడు చదువుకుంది ఈ డైలాగు అని పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి చాలా. పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ టక్మని సీన్‌లన్నీ ఆ అమ్మాయికే పెద్ద ఉన్నాయి. పెద్దవన్నీ చెప్పేసారు. యాహ్! చాలా బాగా ఉండేది. అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏమన్నా నవ్వుతూ ఆన్సర్ ఇస్తుంది సార్. ఇంకేం ఆన్సర్ ఉండదు జనరల్లీ. సో, థట్ ఈస్ గుడ్ థింగ్. అంటే హ్మ్. మంచి నేచర్ అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటుంది అందరితోను. అంటే సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది. ఇవన్నీ గుడ్ థింగ్స్ ఇన్ హర్ సార్. అది తనకి హెల్ప్ అవుతుంది రేపొద్దున్న. మాతో ఎలా ఉన్నా కూడా మాకు ఫ్రెండ్‌లాగా ఉంటే చాలు గానీ, బట్ తనకి అది రేపొద్దున్న చాలా. హెల్ప్ అవుతుంది. సో, ఆ అమ్మాయికి మూలస్తంభం ఆ అమ్మాయే. సినిమాకి మూలస్తంభం ఆ అమ్మాయి. మీరు అందరూ అవునవును. ఉన్నా గానీ, అవునవును. మొత్తం ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. అవును. సో, రితిక చూద్దాం ఏం చేస్తుందో మనందరిని. అవును. మనందరిని అంత ముందుకు తీసుకెళ్తుందో. తీసుకెళ్తుంది. అవును సార్. అండ్ సార్ అందరూ వదలట్లేదు అంటున్నారు కదా! కానీ మీరు కూడా వదలట్లేదు సార్ ఇండస్ట్రీని. అంటే మీతో పాటు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఆల్సో మీరు డైరెక్షన్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. నేనే మీ డైరెక్షన్‌లో చేశాను చాలా సినిమాలు. సో, ఏంటంటే మీరు ఇంకా అలాగే ఉన్నారు. యంగ్‌గానే ఉన్నారు. మీరు అందరూ యాక్చువల్లీ మమ్మల్ని అంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని అనాలి సార్. ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది మీ గురించే. అసలు మీరు అప్పుడు ఎలా ఉన్నారు? మధ్యలో మళ్ళీ టీవీ షో చేయడానికొచ్చినప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అలాగే ఉన్నారు. సో, అస్సలు మారలేదు. కొంచెం గూడా. అది చాలా లక్కీ సార్ యాక్చువల్లీ. మీలాగా మేముంటే చాలు మాకు. సో, అండ్ అది పక్కన పెడితే అండ్ మీరు సినిమా ఇండస్ట్రీని ఇంకా వదలలేదు సార్. అంటే అదే ప్యాషన్‌తో, అదే ఆహ్, ఎనర్జీతో ఫుల్ పొద్దునుంచి రాత్రి వరకు ఉంటూ డబ్బింగ్ దగ్గర నుంచి మీరే మొత్తం ఈ సినిమాని తీసుకొచ్చారు సార్ ఇక్కడి వరకు. రియల్లీ థాంక్స్ టు యూ. కానీ అది ఎలా సార్ మీరు? అంటే ఒకటుందమ్మా సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే,
మనం ఎంజాయ్ చేయటం మొదలెడితే సినిమా ఇచ్చినంత ఇది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పిస్తే దీంట్లో క్రియేటివ్గా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు లెర్నింగ్. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు అన్నీ వచ్చు అనుకుంటే నాకేమీ రాదు. ఇప్పుడు ఈ సినిమా తీస్తా అంటే నాకు చూస్తా అంటే నాకేమీ రాదు, మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ పెద్ద బాల శిక్ష లాగా ఉంది ఈ సినిమా నాకు. ఓకే ఓకే మళ్ళీ ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వీళ్ళు నేర్చుకున్నట్టే ఉంది మొత్తం, కొత్తగా అసలు ఏమీ లేదు. ఏదో లక్కీగా ఏంటంటే ఇప్పుడు నువ్వు జగపతి బాబు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి పర్వాలేదు అయిపోయింది. కానీ లేదంటే కొత్త వాళ్ళతో అంటే ఇక అక్కడ నుంచి నేర్చుకోవటం. సో మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి అట్లా మేనేజ్ చేశారు మీరు. లేకపోతే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. కోర్స్ మీకు లెర్నింగ్ ప్రాసెస్, ఉంది మాకు సార్ లెర్నింగ్ మాకు. ఎప్పటికప్పుడు కొత్త మనందరికీ. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయినాక నాకేంటంటే ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. సో అప్గ్రేడ్ అవ్వాలనే ఆలోచనతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ఏంటి అని తెలుసుకోవటం కోసం 24 hours అక్కడే ఉండాల్సి వచ్చింది నాకు. అది తెలుసుకుంటే ఏమవుతుంది నిజంగా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఇది నమ్ముకుంటే మనకున్న కష్టాలు మర్చిపోతాం. అవును కరెక్ట్. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా పని చేస్తున్నంతసేపు రేపు రిజల్ట్ వచ్చినాక అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, పోతే ఒక రోజు ఏడుస్తాము, వస్తే ఒక రోజు సంతోషిస్తాం, అంతేగాని మళ్ళీ పడవ ప్రయాణం జరుగుతూనే ఉండాలి, కంటిన్యూ చేస్తూనే ఉంటాం మన ప్రయాణం. సో ఈ ప్రయాణానికి మధ్య ఉండే గ్యాప్ ఉంటుంది కదా, అది మన సినిమాను వదలనివ్వదు, ఇండస్ట్రీని వదలనివ్వదు. మనం వదిలేమంటే మన మనశ్శాంతిని కోల్పోతాం. మనకు వచ్చింది ఏంటి సినిమాలో ఇవాళ అంటే ఇవాళ జనరేషన్కి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మా జనరేషన్లో ఉంది ఏంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్లోను అంటే క్రాఫ్ట్స్లోను మేము మాస్టర్లం కాకపోయినా కానీ వీ నో ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్. తెలియాలి సార్. సో తెలుసుకున్నాము, తెలిసే ఉంటుంది. మేము స్పీక్ ఎనీథింగ్, కథ నుంచి మొదలెడతాం, మ్యూజిక్ నుంచి మొదలెడతాం, డైలాగుల నుంచి మొదలెడతాం, లిరిక్ నుంచి చేసుకోవచ్చు, డబ్బింగ్, రీ రికార్డింగ్, యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎనీథింగ్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళం. ఇవాళ ఉన్నారు, ఎంత ఉన్నారో నాకు తెలియదు. సో ఇవాళ ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటానికి నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఇవన్నీ పనులు చేస్తుంటే కొంతమంది నవ్వారు, ఏంటండి ఇంకా ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటండి అని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ లవ్ దట్. నిజంగా ఈ 6 నెలలు గడిచిపోయిందంటే నిజంగా 6 నెలలు గడిచిపోయిందా మనకి, ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా గడిచిపోయింది. పని చేస్తానే ఉన్నాం, కాపీ వచ్చింది. సో వదలబుద్ధి ఎప్పుడు ఇండస్ట్రియల్ అంటే మనం పనిని ప్రేమిస్తే మాత్రం వదలబుద్ధి లేదు. అవును సార్, అది కరెక్ట్. అది ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ పనిని ప్రేమించామంటే వదలబుద్ధి లేదు. వదలకుండా పని చేస్తానే ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. టెక్నాలజీ రోజుకి మారిపోతుంది. నిన్న మనం డబ్బింగ్ చేస్తే ఇవాళ డబ్బింగ్ ఇంకో స్టైల్ వచ్చింది. నిన్న మీరు మీ వాయిస్లతో చెప్తే ఇవాళ మీరు లేకుండా కూడా మేము డబ్బింగ్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు ఇంకోటి ఏమో వస్తుందో మనకు తెలియదు. సో ఇది ఎక్కడికక్కడ మనం అప్గ్రేడ్ అవుతానే ఉన్నాం. సో అప్పుడు ఏంటంటే మనకి అసలు ఏంటి ఇదైతే ఏమవుతుంది అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అందుకని వదలబుద్ధి లేదు, వదలకుండా దాంట్లో ఉంటాం. సార్ మేము మాట్లాడకుండానే మేము మా డబ్బింగ్ వచ్చేసేటట్టు, మేము పాట పాడకుండానే మా పాట కూడా వచ్చేస్తే బాగుంది సార్. నాకు ఎప్పుడైనా ఒక పాట పాడతావు కదా, బాగానే పాడతావు. ప్రోగ్రామ్ లో పాడావు నువ్వు. పాడేదాన్ని సార్, అది అదో ఎలా పాడడానికి. ఇప్పుడు పాడొచ్చమ్మా. మనం యాక్చువల్గా మనం సినిమాలు చేసిన రోజులు ఆల్మోస్ట్ 20 years మనం సినిమాలు చేసి ఇప్పుడు నువ్వు యాస్టేజ్గా నువ్వు పాడొచ్చు, ఫుల్ సాంగ్ పాడొచ్చు. ఇప్పుడు వచ్చిన సిస్టంలో నువ్వే కదా, నేను కూడా పాడొచ్చు. నువ్వు ఇంకా శృతిలో ఉంటావు, నేను అపశృతిలో ఉంటాను కదా, నేను కూడా పాడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రికార్డింగ్ సిస్టమ్ అట్లా మారిపోయింది. ఏమన్నా ట్రై చేసుకుంటే ఎప్పుడైనా ట్రై చేసిన ఫుల్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళ సూపర్గా వస్తుంది. రికార్డింగ్ చేసుకోవాలి మామూలుగా గంటలో చేసేది 2-3 గంటలు పడుతుంది అంతే. అంటే పంచింగే కదమ్మా, ఎక్కడికక్కడ పంచింగే కదా. సో మీకు తెలుసు కాబట్టి ఒక్కొక్క మాట చేసుకుంటే అయిపోతుంది. నీకు కొంచెం లైవ్ ఇది ఉంది, తాళం తెలుసు, నీకు ఏదో కొంచెం సంగీతం జ్ఞానం ఉంది. సో డెఫినెట్గా నువ్వు ఎక్కడన్నా పడితే ఒక పాట పాడేయచ్చు, ధైర్యంగా పాడవచ్చు, ధైర్యంగా రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి రికార్డ్ చేసి ఎవరికైనా చూపించే ఇట్లా పాడతాను కావాలని ఛాలెంజ్. అంటే అంత బాగా డెవలప్ అయిపోయింది టెక్నాలజీ డెవలప్ అయింది. పర్టికులర్ మ్యూజిక్ సైడ్ చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఈజీగా పాడొచ్చు.
సో ఇప్పుడు మన సినిమాకి ఆ మ్యూజిక్ ఎట్లా హెల్ప్ అయింది సార్? అదేమన్నా హెల్ప్ అయిందంటారా? డెఫినెట్‌గా హెల్ప్ అయింది. మ్యూజిక్ సాంగ్సే. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. 3 బ్రహ్మాండంగా వచ్చినాయి నాకు నా లెక్కలో. రేపు ఆడియన్స్ చెప్పాలి అది. మనం అన్నీ అంటే కాకి పిల్ల కాకి ముద్దని మనకెప్పుడు కరెక్ట్. బ్రహ్మాండంగానే ఉంటాయి. అవునవును. బట్ జనం చెప్పాలి. బట్ ఆల్ సైడ్ అంటే 50 ఏళ్ల నుంచి ఉన్నాం. మనకి ఏది మంచి ఏది చెడో తెలియనంత అమాయకత్వంగా లేము. అవును. మనది మనకు నచ్చకనా గానీ నచ్చకపోవచ్చు కూడా. ఒక్కోసారి బాలేదనేది బాలేదంటాం. కానీ డెఫినెట్‌గా బాగున్నాయి. బట్ రికార్డింగ్ పర్టిక్యులర్‌గా ఈ సినిమాకి రికార్డింగే ముఖ్యం. సో, ఆ రికార్డింగ్ అతను కార్తిక్ బాగా చేశాడు. అంటే ఆ మూడ్ తీసుకెళ్ళాడు. ఆ సినిమా ఆ మూడ్‌లో ఎళ్తేనే ఆ క్లైమాక్స్ పండుతుంది. క్లైమాక్స్ పండితేనే సినిమా పండుతుంది. అవును. ఆ క్లైమాక్స్ తెలిసినాక ఇది ముందు జరిగింది ఇదా అనిపిస్తా ఉంటుంది. అవును. అప్పుడు దాకా మనం ఒక వేరే ఎమోషన్‌లోకి వేరే దాంట్లోకి ఎళ్ళుంటాం. ఆ ఎమోషన్‌కి, ఈ ఎమోషన్‌కి సంబంధం ఉండదు. ఇది సడెన్‌గా వచ్చేసరికి ఒక షాక్ అనమాట మనకి. ఆ షాక్‌లో ఉంటాం. సో, పైగా నేను సార్‌ని వదలలేదు కదా! అలాగే హామిని గారు వాళ్ళ డాటర్ కూడా చేసింది. హామిని గారు కూడా ఇండైరెక్ట్‌లీ వదలట్లేదు. సో, వాళ్ళ నీస్ అవును. అవును. చేస్తుంది. ఆమెని కూతురు పని చేసింది. ఈ అమ్మాయి కూడా మేనకోడలు. ఆమెని నా సినిమాలో చేసింది. 'దర్శన సంవత్సరాలు' సూపర్ హిట్ సినిమా ఆమె చేసింది నాకు. అవును సార్. సో, ఆమెని కూడా నన్ను వదలట్లేదు. వదలట్లేదు. ఇండైరెక్ట్‌లీ అంటే మనం అందరం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, వదలట్లేదు. ఇదంతా అబ్సెషన్. అవును. నేను మొన్న 'అబ్సెషన్' అని ఒక సినిమా చూసాను. ఇంగ్లీష్ సినిమా. సూపర్ డూపర్ హిట్ అది. సెన్సేషనల్. 2,000 కోట్లు, 3,000 కోట్లు చేసేసింది ఆ సినిమా. 5, 6 కోట్లతో తీశారు. మన ఇండియన్ కరెన్సీ 5, 6 కోట్లుగా తీశారు ఆ సినిమా. అయ్యో! అది చాలా 3,000 తక్కువ కోట్లు. సార్. ఇంగ్లీష్ సినిమా అక్కడే తీశారు హాలీవుడ్‌లో. హుహు. ఇట్ కలెక్ట్ అరౌండ్ 2,000-3,000 క్రోర్స్ ఏదో చేసింది. ఓహ్! వావ్ సార్. అది చూసినాక నాకు అనిపించింది. అంటే మనది కూడా అబ్సెసివ్ లవ్ డిసార్డర్ మీద తీసిన సినిమా అనేది. సో, దగ్గరగా ఉంటాం మనం. ఒక రకమైన అబ్సెషన్. ఈ విచిత్రం ఏంటంటే సినిమాలో ఆయమ్మ క్యారెక్టర్ అబ్సెసివ్ లవ్ డిసార్డర్ క్యారెక్టర్. ఈ సినిమా మా జగపతి బాబు గారు కూడా అబ్సెసివ్ లవ్ వచ్చేసింది. ఈ సినిమా ఆయన మీద రోజు దాని మీద ఉంటాడు. అంటే సార్ లవ్ కథ దగ్గర నుంచి ఆయన ప్రేమించేసి సినిమా అయిపోయి రిలీజ్ దాకా అసలు దాని నుంచి బయటకు వచ్చేటట్లేడు. లేదు అదే. సో సినిమాలో ఆయన కొన్న సినిమా బయట ఆయన అబ్సెషన్ అంటారు. అయితే వదలట్లేదు సార్ ఈవిడ అయితే. అబ్సెషన్ అనమాట. సో ఈ అబ్సెషన్తో మనం సినిమా ఎక్కడికి తీసుకెళ్తామో చూడాలి, ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు. సో But డెఫినెట్గా కానీ వీఆర్ ఆల్ obsession అబ్సెసివ్ లాగా అబౌట్ ద ఫిలిం. అబ్సెషన్ లాగానే ఉంటుందంటారా? అంటే నేను చూడలేదు అంటే సార్. అదేం కాదు, ఐడియా ఒకటి. అంటే దెయ్యాల సినిమా లాగా ఉంటాయి ఈ సినిమాలోనే. దెయ్యంలో ఉండదు, దెయ్యం ఉండదు, దాంట్లో కూడా దెయ్యం ఉండదు. ఉండదు. ఓకే. దాంట్లో కూడా ఒక అమ్మాయి ఒక ఉంటుంది, ఆ ఫీలింగ్ ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ అట్లాగా దగ్గరగా ఉంటుంది. అంటే మనం నవంబర్లో స్టార్ట్ చేసాం మనం సినిమా. అవునవును. అప్పుడు అది ఏంటో మనకు తెలియదు కదా, తెలీదు. మనకేంటో తెలియదు అది. ఇప్పుడు మన సినిమా చూసినప్పుడు అనిపించింది. దీనికి అసలు సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఒకటే ఏంటంటే అది దెయ్యాల సినిమా అనుకుని వెళ్తాం, దెయ్యం సినిమా కాదు అది. ఇది కూడా మనకి హారర్ సినిమా లాగా ఫీలింగ్ ఉంటుంది కాదు. ఇట్స్ టోటల్లీ ఫ్యామిలీ ఫిల్మ్. మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం. టోటల్గా 100% ఫ్యామిలీ ఫిలిము. ఈ అబ్సెషన్కి దీనికి సంబంధం ఏంటంటే అబ్సెషన్ ఓ ఫీలింగ్, దెయ్యాల సినిమా ఫీలింగ్ ఉంటుంది, ఇదేమో హారర్ సినిమా ఫీలింగ్ ఉంటుంది. ఇది హారర్ కాదు, అది దెయ్యం కాదు. అది ఒక చిన్న పెక్యులియర్ లవ్ స్టోరీ, ఇది ఇంకో పెక్యులియర్ లవ్ స్టోరీ. అందరికీ లైఫ్లో ఏదో ఒక అబ్సెషన్ ఉంటుంది, ఏదో ఒక దాన్ని అనాలనిపిస్తుంది కదా సార్. నీకు అలా ఏమైనా ఉందా? ఇది వదలకుండా 50 ఏళ్ళ నుంచి దీని వెనకాల తిరుగుతున్నాం కదా. ఎంత పోయిందో ఎంత వచ్చిందో మనకి తెలియదు కానీ బట్ తిరుగుతానే ఉన్నాం కదా. అంటే ఇదేం కాదు, చాలా అనిపిస్తూ ఉంటుంది, మనం ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. అబ్సెషన్ అయితే ఉంటుంది, బట్ కొన్నేమో తీర్చుకోవచ్చు, కొన్ని తీర్చుకోలేము. బట్ ఇక్కడ వరకు మనం సాధించగలం కొంతవరకు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే చేయగలం, బయట మనం అబ్సెషన్ ఉన్నా కానీ మనం కొన్ని చేయలేము. సో ఇక్కడ వదలకుండా దీని మీద 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. కంటిన్యూ చూద్దాం, ఎంతకాలం ఇంకా పోరాడగలమో చూద్దాం. సార్ అంటే కొంతమందికి ఫోన్ అసలు వదలలేరు కదా సార్. అలాగా సో కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. సో జనరల్లీ అందరికీ ఉండే అబ్సెషన్ అదే ఫోన్. డెఫినెట్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్క నిమిషం కూడా ఫోన్ వదిలి ఉండలేరు. అది ఛార్జ్ అవుతున్నా కూడా పట్టుకుని వెళ్ళాడే అంత అబ్సెషన్ ఉంటుంది. సో నేను అడిగితే ఫోన్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనుకుంటాను. సో ఈ అబ్సెషన్
ఇన్ సింపుల్ టర్మ్స్. సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఇట్లాగే ఉండాలని బెదిరించి కొంతమంది ఉంటారు కదా, బెదిరించిన సినిమాలు వదిలేసావా, లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేసావా, లేకపోతే అసలు పొమ్మన్నావా అటువంటిది అసలు అలాంటి స్థితి రాలేదు సార్ సినిమాలో? లక్కీగా. ఐ డోంట్ నో మరి అది ఏమో తెలీదు కానీ బట్ ఫస్ట్ ఫిల్మే నాది హిట్ అయిపోయింది సార్. స్వయంవరం. చాలా పెద్ద హిట్ అయిపోయింది. అది కూడా చాలా అంటే ఆడుతూ పాడుతూ వచ్చిన ఆఫర్స్. అదే ఫస్ట్ మీకు దాంట్లో రాఘవేంద్రరావు గారి సెలక్షన్ కంటెస్ట్ స్టార్ 2000 కంటెస్ట్ లో కూడా అందరికంటే యంగ్ సెలెక్ట్ అయింది, నువ్వే సెలెక్ట్ నేనే అయ్యాను. సెలెక్ట్ అంటే సెకండ్ సార్. Second. ఫస్ట్ వచ్చింటే సినిమాలో ఉండేనండి, సెకండ్ Okay. వచ్చింది సార్. Mm. జస్ట్ ఒక పాయింట్ లో మిస్. బట్ ఏంటంటే సార్ అది కూడా ఏంటంటే నేను యంగెస్ట్ కంటెస్టెంట్ అందులో. సో అందరూ ప్యాంపర్ చేసేవారు అప్పుడే. సుమా గారు, సునీత గారు, అనితా చౌదరి గారు, శ్రీవాజీ గారు, వీళ్ళంతా ఏంటి దానికి యాంకర్? అంటే జమ్ని టీవీలో పనిచేసేవారు. ఓకే ఓకే, అప్పుడు జమినీ టీవీలో. జమ్ని టీవీలో కండక్ట్ చేసిన కంటెస్టర్. సో వీళ్ళందరూ అక్కడ తెలుసు నాకు. సో అక్కడ నుంచి వాళ్ళందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నేను కూడా టీవీలో పట్టుకుని అటు ఇటు తిరిగేదాన్ని సార్, అటు ఇటు ఇటు. సో వీళ్ళందరూ అక్కడ తెలిసిన వాళ్ళే సార్. సో చాలా హ్యాపీగా అదేదో ఫన్గా ఉండేది సార్, అసలు తెలియలేదు. అక్కడ కంటెస్ట్ దగ్గర నుంచి ఐ థింక్ దట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఐ థింక్ స్వయంవరంలో ఏదైనా చేశానంటే సార్ దీనివల్లనే, లేకపోతే కష్టమయ్యేది సార్. ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా ట్రైనింగ్. ఒక లాయర్ డైలాగులు ఇచ్చారు సార్ ఫస్ట్ టైం నాకు. 3 లైన్స్ చెప్పాలి సార్, ఫుల్ డే ఇచ్చారు నాకు. వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉన్నాను, లైన్ చదువుతూనే ఉన్నాను సార్. ఇంకా కెమెరా ముందుకు వచ్చాక ఒక గంట సేపు తీసుకున్నాను సార్. ఆ 3 లైన్స్ కంటిన్యూస్గా చెప్పలేకపోయాను సార్. ఇక ఏం చేసినా అది రాకపోతే ఒక లైన్ తర్వాత ఒక లైన్ చెప్పించి అది ఎడిట్ చేసి పంపించారు సార్. నేను అనుకున్నాను ఇంక నుంచి వెళ్ళిపోతానని. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. సో అలా సెలెక్ట్ అవుతూ వచ్చాను సార్ అక్కడికి కూడా. సో ఏమైందంటే ఐ థింక్ నా రౌట్ బికాస్ ఆఫ్ స్వయంవరం ఈజీ కూడా అయిపోయింది సార్. సో తర్వాత ఏమైందంటే సెలెక్షన్ మిస్టేక్స్ చేశాను కానీ లైక్ ఏ సినిమా తీసుకోవాలి, ఏ స్టోరీ తీసుకోవాలి, ఎందుకు ఇది చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు అనేది తప్పులు చేసుకుంటూ తెలుసుకున్న ఇదిలో వచ్చిన కొంచెం లాగ్ వచ్చింది సార్. అండ్ ఆల్సో అప్పుడు కూడా చదువుతాను, సినిమాలు చేస్తాను అని చెప్పి వచ్చిన ఆఫర్స్ తీసుకోకుండా. సో అంటే మనం అటెండెన్స్ మెయింటైన్ చేయాలంటే ఏడాదికి ఒక సినిమానే చేసుకుంటూ అలా ఒక 3 years అట్లా వేస్ట్ చేశాను సార్. సో జనాలకి కూడా తెలీదు. అంటే ఈవెన్ ఇండస్ట్రీకి కూడా అడిగేవాళ్ళు, నువ్వు చదువుతావా, నువ్వు సినిమాలు చేస్తావా, ఏదో ఒకటి చెప్పు అని. సో 2 చేస్తాను సార్, 2 ఎలా కుదురుతుంది అనేవాళ్ళు. సో అప్పటికి అయినా కూడా ట్రై చేసేవాళ్ళం సార్. సో తర్వాత ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండెన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదో అప్పుడు మానేసేసి అప్పుడు ఫుల్గా టేకప్ చేసుకో. సో ఈ టేకప్ దీంట్లో ప్రాబబ్లీ నాకేమైపోయిందంటే ఎక్కడ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతే ఎప్పుడు అవ్వలేదు. సో నాకు స్వయంవరం హిట్ తర్వాత వెంటనే ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత మనోహరం వచ్చింది. మనోహరంలో నంది అవార్డ్స్ వచ్చాయి. తర్వాత వెంటనే ఇంకొక 2-3 ఫిల్మ్స్ తర్వాత ప్రేమించు వచ్చింది, మళ్ళీ నంది అవార్డ్స్. సో ఎక్కడా చూసుకోకుండా అలా ఏదో ఒకటి హెల్ప్ అవుతూ వచ్చింది సార్. సో ఇక ఎక్కడ సో చేసిన వాళ్ళతోనే చేయడము అది ఇంకో కంఫర్ట్ లెవెల్. సో మీతోనే ఒక 2-3 సినిమాలు చేశాను సార్. అలాగే సురేష్ ప్రొడక్షన్స్లో ఒక 5-6 మూవీస్ చేశాను సార్. అదర్ లాంగ్వేజెస్తో కలిపి 8 మూవీస్ అలా చేస్తుంటాం. సో అలా తెలిసిన వాళ్ళతోనే చేయడం వల్ల కూడా ఇంకా అలా అయిపోయింది సార్. అంటే ఎక్కడన్నా అంటే ఈ టైప్ ఆఫ్ కాకుండా పెర్ఫామ్ చేయలేకపోతున్నాను, లేకపోతే నేను చేయలేకపోతున్నాను సినిమా ఇండస్ట్రీలో, ఈ సీన్ చేయలేకపోయానని ఇబ్బంది పడ్డది ఏ సినిమాలో ఉందా? ఏదన్నా ఒక సినిమా ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ స్వయంవరంలో అయితే తిట్లు తిన్నాను సార్. నేను డాన్సర్ అనే ఫీలింగ్ ఉండేది సార్ నాకు. నేను అంటే బాగా డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ డాన్స్ చేశాను, నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్కి వెళ్ళాను. సో అక్కడ నేషనల్ లెవెల్లో 3rd వచ్చింది క్లాసికల్ డాన్స్లో కూడా. సో నేను ఒక డాన్సరు, నాకు ఎప్పుడు వెళ్ళినా ఒక ప్రైజ్ వస్తుంది అని ఇదిలో వెళ్ళిన దాన్ని ఎప్పుడు సుచిత్ర మాస్టర్ తిట్లు తినేదాన్ని సార్. ఏంటి నేను కరెక్ట్ కదా చేస్తున్నాను, నేను తప్పు చేయడం ఏంటి, పైగా వేణు గారికి డాన్స్ అంత కంఫర్ట్ లేదు, ఆయన్ని ఏమనట్లేదు, నన్ను అంటున్నారు, అదేంటి నేను కరెక్ట్ కదా చేస్తున్నాను అని నాకు అర్థమయ్యేది కాదు సార్. తర్వాత ఎన్నిసార్లు అడిగినా
నువ్వు సరిగ్గా చేయట్లేదు. నువ్వు ఇంకా ఇది ఎనర్జీ అంటే ఏంటి నాకు సో, అప్పుడు తర్వాత ఒక 2, 3 ఫిల్మ్స్ అయ్యాక అర్థమైంది సార్. వెనకాల డాన్సర్స్ చాలా ఎనర్జీతో చేస్తున్నారు. అది నేను చేయట్లేదు. నేను వాళ్ళ ఎనర్జీ లెవెల్ మ్యాచ్ చేయట్లేదు. స్టెప్ కరెక్ట్‌గా చేస్తున్నాను. టైమింగ్ కరెక్ట్‌గా అవును. ఉంది కానీ అవును. అది మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఇలా తప్పులు చేసుకుంటూ, తిట్లు తింటూ ఇలా అయింది సార్. సార్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సీన్ ఇంకా బెటర్‌గా చేయొచ్చు అనేసేసి. ఇప్పుడైతే అవన్నీ చూసుకున్నప్పుడల్లా అనిపిస్తుంది సార్. అందుకని చూడను నేను. చూస్తే అబ్బా! ఏంటిది ఇలా చేశాను ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా! అనిపిస్తుంది సార్. సో, ఐ సో, థింక్ అప్పుడు తప్పులు చేశాను కాబట్టి ఇప్పుడు వదలను. అవన్నీ తీర్చేస్తాను ఇప్పుడు. అమ్మో! సార్ ఇప్పుడు ఐయామ్ కేర్‌ఫుల్ అంటే నాకున్న నాలెడ్జ్‌లో ఇప్పుడు కూడా నేను మిస్టేక్స్ చేయొచ్చు సార్ తెలియకుండా. మిస్టేక్స్ బట్ నాకున్న నాలెడ్జ్‌లో ఐయామ్ ట్రైయింగ్ టు పిక్ ద రైట్ క్యారెక్టర్స్. అంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ అయినా కొంచెం ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది. అదే చెప్తున్నాను కదా సార్! మేము అన్‌ప్రిపేర్డ్‌గా వచ్చిన వాళ్ళము. అది కూడా వచ్చిన తర్వాత చేయాలా లేదా కన్‌ఫ్యూషన్. ఏంటి మనం సినిమా ఫీల్డ్‌లో ఉండిపోవడానికొచ్చి అంటే అలా కూడా రాలేదు సార్. సరదాగా చేయడానికొచ్చి అది హిట్ అయ్యేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో, ఇప్పుడు ఉండాలా? వెళ్ళిపోవాలా? ఉంటే చదువేంటి? చదువు లేకపోతే అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలుసు నేను ఇదే చేస్తాను అని. దిస్ ఈజ్ మై కెరియర్ అనుకుని వస్తున్నారు సార్. సో, వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. నాకది కాదు ప్రాబ్లమ్. సో, అలా అలా చేసుకుంటూ ఓకే. నేను ఇది కెరియర్ అనుకునేసరికి ఐ హాడ్ టు ఎగ్జిట్ సార్. ఇలా అంతా ఆ కన్‌ఫ్యూజన్ ఇప్పుడు లేకుండా ఓకే. ఇది నేనిప్పుడు చేయాలి అనుకుని వచ్చాను. సో, దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి నాలో అయితే. సో, ఐ థింక్ ఐయామ్ ఎంజాయింగ్ ద అదే జర్నీ. అప్పుడు నీకు తెలియని వయసులో వచ్చావు. ఇప్పుడు తెలిసిన వయసులో నీకు అంతా ఉంది. ఇవాళ ఫైనాన్షియల్‌గా కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావు. నీకు ప్రాబ్లమ్ లేదు. నువ్వు నీ ప్యాషన్ వేషాలు వేయటం. నీ ప్యాషన్‌కి సరిపడా క్యారెక్టర్స్ వస్తే చేద్దాం. అటువంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నావా? లేకపోతే ఎట్లా? ఏదైనా సార్ ఈ ఈ అంటే ఈ ఇలాంటి క్యారెక్టర్ చేసి నేను ఏదో అయిపోవాలి అంటే ఎక్కడో ఒకసారి నేషనల్ అవార్డ్ రావాలో లేకపోతే ఆస్కార్ అవార్డ్ రావాలో ఏదో ఒక యాంబిషన్ ఉంటుంది కదా! ఉంటుంది సార్. ఒక అబ్సెషన్ ఒకటి ఉంటుంది కదా! నాకు అవును ఇది సార్. అవ్వాలి. ఎందుకు ఇంతకాలం 50 ఏళ్ళ 25 ఏళ్ళ నుంచి ఉంటే మర్రి చెట్టులాగా, తాటి చెట్టులాగా వయసు పెరగటం కాదు. ఐ షుడ్ గెట్ సంథింగ్. అవును సార్. నంది అవార్డులన్నీ వచ్చేసినాయి. అవును. ఇప్పుడు నేషనల్ అవార్డు రావాలి. నేషనల్ అవార్డు కదా ఆస్కార్ అవార్డు రావాలి. ఇట్లా అవును. ఏదైనా అటువంటి ఫీలింగ్ ఉండి అటువంటి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తాను. ఉంది సార్. అంటే ఏంటంటే నా టైంలో అట్‌లీస్ట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఎక్కువ సినిమాలు ఉండేవి కాదు సార్. అంటే వాళ్ళని కాకుండా అన్ని యంగ్‌స్టర్స్ ఎప్పుడు లవ్ స్టోరీస్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ ఎప్పుడు అలా ఫ్యామిలీ డ్రామా ఆర్ కామెడీ అలా అలా యాక్షన్ ఇలా వెళ్ళిపోయేది సార్. ఎప్పుడు మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఒక ఒక మిడిల్ ఏజ్‌లో కూడా ప్రాబ్లమ్ రావచ్చు. మిడిల్ ఏజ్‌లో కూడా వాళ్ళది కూడా ఒక లైఫ్. అది కూడా ఒక ఒక వాళ్ళు కూడా అంటే మనకి హాలీవుడ్‌లో ఉన్నట్టు హ్మ్. ఇక్కడ అలాంటి ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ఓహో! అంటే ఇప్పుడు మాకు కూడా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ వస్తాయి. అంటే లేకపోతే మేము అక్కడ నించొని అమ్మ, బాబు అది అంతే ఉంటుందేమో అని ఒకలాగా భయపడి ఇప్పుడు చేసినా గాని యూజ్ లేదు అనుకునేదాన్ని సార్. కానీ ఇప్పుడు చూస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు ప్రతి వాళ్ళకి చాలా మంచి మంచి రోల్స్ వస్తున్నాయి సార్. కొన్నయితే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి సార్. అది హీరోయిన్ అవ్వచ్చు, హీరోయిన్ మదర్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఒక స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు చాలా బావుంటున్నాయి. ఇలాంటి మంచి మంచివి చేసుకుంటూ నేషనల్ అవార్డ్ అయితే తెచ్చుకోవాలని ఉంది సార్. అండ్ ఒక డాన్సర్‌గా ఒక సినిమా చేయాలని ఎప్పుడూ ఉంది సార్. ఇప్పుడు మరి ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్ నౌ. కానీ అది మాత్రం ఒకటి చేయాలి. ఇప్పుడు మనకు తెలుసో తెలియకో నువ్వు నేనంటే ఆల్మోస్ట్ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చాం సినిమాల్లోకి. అంటే మనకి సెకండ్ ఇన్నింగ్స్. జగపతి బాబుకి ఇది 3వ ఇన్నింగ్స్ 4వ ఇన్నింగ్స్ అయిపోతుంది. ఆయన హీరోగా చేశాడు. హీరో అయిపోయినాక కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ విలన్ వేసాడు. విలన్ వేసినాక నువ్వు ఇప్పుడు టర్న్ ఇంటూ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మన సినిమాలో కూడా. సో ఆయన వదలంటున్నాడు. ఆయన అంటే ఇప్పుడు హీరో వదలని మళ్ళీ వచ్చినట్టు హీరో నేను హీరోనే విలన్ ఏంటి అని వచ్చి చేసినట్టున్నాడు. సో మన ముగ్గురికి ఇప్పుడు అర్జెంటుగా సక్సెస్ కావాలి. అవుతుందని నమ్మకం అయితే ఉంది. ఈ లక్కీగా చోటా దీన్ని ఒక అద్భుతంగా చేశాడు. కెమెరా వర్క్ చోటా బ్రహ్మాండంగా చేశాడు. చోటా వర్క్ వల్ల సినిమా చాలా డిఫరెంట్గా వచ్చేసింది. చాలా
ఓ పెద్ద సినిమా లెవెల్లో వచ్చింది. అట్లాగే కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ కూడా, అట్లాగే చంటి గారు ఎడిటింగ్ కూడా అద్భుతంగా చేశారు. కోర్స్ మ్యూజిక్ కిందకే అనుకున్నాం కదా, వీళ్ళందరి వర్క్ నేను సినిమాలో కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ముగ్గురు భవిష్యత్తు ఏంటంటావు? జగపతి బాబు గారు మళ్ళీ హీరో అవుతాడా, మళ్ళీ వెనక్కి వెళ్తాడా? సార్ ఆయనది ఏంటంటే ఆయన ఎట్లయినా సర్వ్ అయిపోతాడు, మన బతికే ఏంటంటావా? అది సార్ అంటే ఇప్పుడు హీరోగా చేయగలరు, ఫాదర్ గా చేయగలరు, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కెన్ బి ఎనీథింగ్ చేయగలరు, ప్లస్ స్పెషల్ రోల్ గెస్ట్ అపీరెన్సెస్ చేయగలరు, విలన్ చేయగలరు. ఇప్పుడు మేమేంటి అందుకనే చెప్తున్నాను సార్, ఒక రకంగా మొన్న దాంట్లో కూడా చెప్పాను, రోల్ మోడల్ మీరు మాకు రావడానికి. ఎందుకంటే ఎన్ని జానర్స్ లో యూ కెన్ డూ ఇన్ని రకాలుగా చేయగలరు, అండ్ అన్ని జానర్స్ చేయగలరు సార్. సీరియస్ గా చేయగలరు, ఫన్ గా చేయగలరు, అంటే ఒక తిమ్మిడిగా చేయగలరు, అన్ని చేయగలరు సార్. సో ఆయనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మేము కూడా అలాంటి ఆప్షన్స్ అన్ని సంపాదించుకోవాలి సార్, టు డూ ఇట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్, ఫిట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఇది సాఫ్ట్, ఒక లయ అంటే సాఫ్ట్, ఆ ఇమేజ్ నేను బయట ఎలా ఉన్నా పర్వాలేదు సార్, సినిమా స్క్రీన్ మీద మాత్రం అది ఉండొద్దు అని. క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా వైల్డ్ అయిపోయావు సినిమాలో, ఈ సినిమాలో చాలా వైల్డ్ అయిపోయావు. అవును, నాకు కూడా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే ఇదే ఒక 20 years బ్యాక్ చేసి ఉంటే ఏడుస్తూ, అరే మా అయినానో ఇదనో అదనో ఏంటిది అనో నా కర్మనో బాధపడుతూ ఉండే అలాంటి సీన్ వచ్చేది. ఇప్పుడు ఎవరు అలా ఉండట్లేదు. సో ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడు రియాక్షన్ తగ్గట్టు, మేము ఆ జనరేషన్ అయినా కూడా ఇప్పుడు అలాగే ప్రాబ్లీ అలాగే ఉంటామేమో సార్. అదే ఇప్పుడు ఏంటంటే జగపతి బాబు గారు హీరో అయినప్పుడు నువ్వెందుకు హీరోయిన్ అవుతుంది అంటే, నువ్వు హీరోయిన్ అయినప్పుడు స్వయంవరం రోజుల్లో కథలు ఏంటంటే, ఆ ప్రేమించిన అమ్మాయి ఒకడినే ప్రేమించాలి, ఇంకోటిని ప్రేమించకూడదు, ప్రేమించినాక అయితే దేవదాసు అయిపోవాలి, లేకపోతే మగ దేవదాసు ఆడ దేవదాసు అయిపోవటం, విడిపోతే బ్రేకప్. ఇప్పుడు ఏంటంటే బ్రేకప్ నెక్స్ట్ డే ఇంకొకళ్ళు వస్తారు, ఏజ్ అయిపోయినా కూడా మనం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఏజ్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో నువ్వు కూడా జగపతి బాబు గారు లాగా మళ్ళీ హీరోయిన్ ఓరియంటెడ్ చేసుకుందాం అనుకున్నాను. లవ్ స్టోరీ అయితే హీరోయిన్ అవ్వచ్చు, యాక్షన్ దాంట్లో మదర్గా పిల్లల్ని సేవ్ చేసుకున్న యాక్షన్ సినిమా రావచ్చు. అవును సార్, అంటే ఏంటంటే మదర్ కూడా, ఈవెన్ ఓల్డర్ మదర్ విత్ ఓల్డర్ కిడ్స్ కూడా హీరోయిన్ లాగా, అంటే హీరోయిన్ అంటే ఏంటి సార్ అంటే మెయిన్ క్యారెక్టర్ అర్థం. సో మెయిన్ క్యారెక్టర్ గా ప్లే చేయవచ్చు అనేది ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే అలాంటి స్టోరీస్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే కథ మారిపోయింది, కథ ప్యాటర్న్ మారిపోయింది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే భర్త చచ్చిపోయి ఉంటే ఇంకా ఆమె జీవితంలో పెళ్లి చేసుకోకూడదు, అట్లాగే ఉండాలి. ఇప్పుడు ఎన్ని పెళ్లిైనా చేసుకోవచ్చు. అది కూడా కాదు సార్, లవ్ చేస్తే ఇంకొకళ్ళు ఎవరో లవ్ చేశారని తెలియగానే సాక్రిఫైజులు, దానికి చేసుకో మా ఆయన నీకే, అమ్మో నేను అనుకుంటాను సార్ అసలు వాడు నీ వాడని పాటలు పాడేసుకుని వదిలేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అట్లా లేదు, నేను చంపేస్తాను నువ్వు కాదంటే లేపేస్తా, వదలా మా ఆయన్ని వదలా అని ఒక టైప్, లేదా వదిలేస్తే ఇంకోళ్ళు తీసుకుంటారు ఒక టైప్, 2 టైపులు వస్తాయి. అంటే సార్ అదే ప్రాక్టికలీ అదే పాసిబిలిటీ ఉంది కదా సార్. యాక్చువల్లీ నువ్వు ఎలా వెళ్తావు, నన్ను వదిలేస్తే అసలు నువ్వు అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్తావు అనే ఫైట్ నడుస్తుంది, కానీ నువ్వు వెళ్ళినా పర్వాలేదు పర్వాలేదు కానీ కొనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మర్డర్స్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. నువ్వు ఆల్మోస్ట్ లాస్ట్ 2 yearsగా చూస్తా ఉంటే ఇట్లా ఈ లవ్ చేసిన అమ్మాయి ఇంకొకరిని మర్డర్ చేయటం, భర్తను హస్బెండ్ చేయటం, అంటే వదలా అని ఎవరికాళ్ళు నేను ప్రేమించిన వాళ్ళ కోసం ఇంకోళ్ళని చంపేస్తానికైనా నేను రెడీ అనే టైప్ కథలు కాదు, ఫ్యాక్ట్స్ రోజు జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ కూడా ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయినాక కాబోయే భర్తను తీసుకెళ్ళి హనీమూన్ ట్రిప్ ఏదో చేసుకెళ్ళి మనం చంపేసిన, పూణేలోనే అక్కడ పైనుంచి తోసేసి చంపేసిన ప్రియా చంపేసింది. ఇద్దరు అమ్మాయి లవ్వరు కాబోయే పెళ్లి కొడుకుని చంపేసింది. సో అది రీసెంట్. అది కాకుండా ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి. అంటే మనకి డైవర్స్ అవటం స్టోరీస్, డైవర్స్ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకునే కథలు వచ్చినాయి.
లేకపోతే ప్రేమించి మళ్ళీ వాడిని వదిలేసి వేరే వాళ్ళని చేసుకునే కథలు వచ్చినాయి, రోజు బ్రేకప్లు వచ్చినాయి, అండ్ ఏజ్డ్ పీపుల్ బ్రేకప్ అయి మళ్ళీ ప్రేమలో పడతాం వచ్చినాయి. అవును సో దెర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఎవరైనా ఇప్పుడు హీరోయిన్ అంటే టీనేజ్లోనే ఉండాలనే కథ లేదు. ఏ ఏజ్లో ఉన్నా లవ్ చేయొచ్చు, ఏ ఏజ్లో ఉన్నా చేయొచ్చు, ఏ ఏజ్లోనే ఏదైనా కథ రావచ్చు. కరెక్ట్. సో సో నువ్వు కూడా జగపతి బాబు గారి లాగా నువ్వు కూడా హీరోయిన్ అయిపోతే ట్రై చేస్తే ఇంకో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తే అవును సార్. ఏం ఒక ఇన్నింగ్స్. మెయిన్ క్యారెక్టర్ ఏదైనా అది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు సార్, కానీ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే బాగుంటుందని చూస్తున్నాను సార్. ఎనీథింగ్ లైక్ దట్ నేను నేను చేస్తాను. సో వదలవు, వదలను. దొరికేదాకా వదలవు, అంతే. అది చంపేయటమే. అది ఏ రిలేషన్షిప్ అయినా పర్వాలేదు. ఎందుకంటే మనము హీరోయిన్ అంటే ఇదివరకు లిమిటెడ్గా ఈ ఏజ్ టు ఈ ఏజ్ అని ఉండేది. ఇప్పుడు అలాంటి స్టోరీస్ కావు కాబట్టి సో నా ఏజ్కి తగ్గట్టుగా మెయిన్ లీడ్ వస్తే బాగుంటుంది సార్. ఐ వాంట్ చూడాలి. ఈ సినిమాలో నీకు చోటా గారు ఇంతకుముందు సినిమా చేసావు నువ్వు? చేయలేదు సార్, ఆయనతో ఎప్పుడు చేయలేదు. బట్ నేను ఆయన గురించి చాలా విన్నాను. చాలా ఫాస్ట్‌గా తీస్తారు ఇది, అది అని. అండ్ చాలా కోపం ఇది, అది అని. కానీ అస్సలు కోపం లేదు సార్. అసలు చాలా నవ్వుతూ అసలు మాట్లాడితే జోక్, మాట్లాడితే నవ్వొస్తుంది. అండ్ ఎంత ఫాస్ట్‌గా ఆయన వల్ల కూడా సినిమా చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది సార్. అండ్ చాలా అరే నన్ను ఎనర్జీ. జోకులు వేస్తుంటే సినిమా ఇట్లా ఉంటుంది అనుకున్నా, ఈ క్వాలిటీ ఇవ్వగలడు వస్తుంది అనుకున్నావు. అదే సినిమా సార్, చూసినాక తేడా ఆయనకి రాలా? ఉన్న పేరు మరి ఊరికనే రాలే కదా సార్. సో ఆ పేరు అంటే బ్రాండ్ కోట కే నాయుడు గారు అనగానే బ్రాండ్ కదా సార్. సో ఆటోమేటిక్లీ బాగుంటుంది అని అనుకున్నాను. అంటే ఆయన జోక్లు వేసినా కూడా బాగా తీస్తారని అనుకున్నాను సార్. కాకపోతే అంటే ఆ ఎనర్జీ ఇది అంతా మెయింటైన్ చేస్తూ, అంటే ఆయనకి స్టోరీ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందంటే సార్, ఆయన ఇది ఇది ఈ షాట్ ఇలాగా ఇలా అంటే ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్ చేయాల్సిన పని హాఫ్ ఈజీ చేసేసి హాఫ్ టు ఆల్మోస్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఆయన షోల్డర్స్ మీద తీసుకున్నంత ఇదిగా డైరెక్షన్ ఆయనే ఆల్మోస్ట్ చేసేసినంత ఇదిగా అంత కాంట్రిబ్యూట్ చేశారంటే నాట్ అన్ ఈజీ థింగ్ సార్. అంటే విన్నాను. ఒక రీల్ కూడా ఏదో చూసాను సార్ మన సినిమా షూటింగ్ అప్పుడే. అంటే హీరో ఈజ్ స్టాండింగ్ లైక్ దట్. ఆయన కెమెరాని ఇన్నిన్ని యాంగిల్స్‌లో తిప్పి ఒక 10 నిమిషాలు తిప్పారు సార్. అది ఆ ఒక్క షాట్ కోసము. అది కెమెరామాన్ హీరో అన్నట్టు ఒక రీల్ చూసాను సార్. అసలు ఆయన రియల్లీ చాలా తీశారు. మనకి కూడా ఒకటి స్టేర్స్‌లో ఒక ఒక షార్ట్. షాట్ ఉంటుంది. నాకు అదంత ఇష్టమో ఆ షాట్. చాలా ఇష్టం సార్. అంటే అలాంటి బ్యూటిఫుల్ షాట్స్ చాలా, అండ్ లైటింగ్ స్కీమ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా పెట్టారు సార్. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇదివరకు అంత సినిమా చూసేసి బాగుంది, బాలేదు అంతే తెలిసేది కాదు సార్. అంటే అంత ఇంట్రెస్ట్ కూడా చూసేదాన్ని కాదు. ఇప్పుడు అన్నిట్లోనూ కొంచెం ఐడియా వచ్చి ఐయామ్ ఏబుల్ టు అప్రిషియేట్ సార్. సో చాలా ఎనర్జీ మేమవుతే ఆయనైనా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్. ఆయన అలసిపోతారు అనుకుంటే మేము అలసిపోయేవాళ్ళం. సో చాలా ఎనర్జీ సార్. ఆయన చాలా అంటే మాకు యాక్టర్స్‌కి అయితే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు వర్క్ విత్. ఇది ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా కదా టోటల్గా. సార్ నేను ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఆఫ్ కోర్స్ చోటా అసలు అన్డిస్ప్యూటెడ్. బట్ ఎడిటర్ చంటి గారు దాన్ని ద వే ఈ ప్రజెంటెడ్ క్లైమాక్స్ టువర్డ్స్ క్లైమాక్స్ అద్భుతంగా చేశాడు. ఆయన కొత్త కలర్ వచ్చింది సినిమాకి, ఆయన అవును. ఎడిట్ చేసిన దాంతో అవును కలర్ సార్. అవును. అవును. అండ్ ఆల్సో సార్ సాంగ్స్ కూడా మా ఫ్యామిలీ సాంగ్ అండమాన్‌కెళ్ళి తీయడం వల్ల దానికి ఒక టోటల్లీ డిఫరెంట్ డైమెన్షన్ వచ్చింది. అంటే ఫ్యామిలీ సాంగ్ అంటే ఏదో అంటే హ్యాపీ ఫ్యామిలీ అనేది చూపించడం కూడా ఒక ప్లెజెంట్‌గా Pleasant-గా. ఒక నిజంగానే ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు టేక్ వెకేషన్స్. ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ లెవెల్‌లో వాళ్ళకున్న టైం పరిమితి బట్టి ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ ఆన్ వెకేషన్. సో ఆ వెకేషన్ మోడ్‌లో ఉన్న హ్యాపీనెస్‌ని అంతా బాగా బాగా క్యాప్చర్ క్యాప్చర్ చేశారు చేశారు. సార్. అండ్ లొకేషన్స్ బ్యూటిఫుల్. అట్లాగే చేశారు. మీ నలుగురు అట్లాగే ఉన్నారు. వీళ్ళ నలుగురు నిజంగా వెకేషన్కి వెళ్ళినట్టు నా సినిమాలో యాక్ట్ చేసినట్టు లేదు. లేదు. అవును ఆ సార్. గెటప్లు కానీ ఇది కానీ ఆ లొకేషన్ అండ్ అండమాన్ అంత అందంగా ఉంటుందని మేము చూడటం మళ్ళీ అద్భుతంగా అక్కడ అసలు చూపించేసాం. నేను ఇప్పటి వరకు ఎప్పుడు అండమాన్ వెళ్ళలేదు సార్. యాక్చువల్లీ అదే అనుకున్నాం. ఏమి మాల్దీవ్స్‌కి, మారిషస్‌కి ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాం? యాక్చువల్లీ అండమాన్‌కి వెళ్ళాలి. బాగుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది లక్షద్వీప్ కూడా వెళ్ళాలి. సో ఇఫ్ పాసిబుల్ ఇవన్నీ కూడా చూడాలి అని అనిపిస్తుంది సార్. బ్యూటిఫుల్ లొకేషన్స్ మన ఇండియాలోనే ఉన్నాయి.
ఇప్పుడు జగపతి బాబు గారు నిన్నేళ్ళ నుంచి చూస్తున్నావు కదా, ఈసారి కొత్త అవతారంలో ఉన్నాడు. రచయిత కూడా అయ్యాడు కదా, కథ అయిందే కదా అంతా చాలా. అవును సార్. ఇప్పుడు ఎట్లా ఆయన కథ నీకు ఎట్లా ఉండింది? సార్ ఆయన కథ అని నాకు ఫస్ట్‌లో తెలీదు సార్. వెన్ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు స్టోరీ ఇది స్టార్ట్ లైక్ మనము మీరు 'పోకిరి' గురించి చెప్పినట్టుగా ఇది కూడా స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్‌గా ఉంది. అంటే ఒకటి ఇదుంది, అదుంది. ఓకే. ఇదేదో అవుతోంది. తెలుస్తోంది నాకేదో అవుతోంది. కానీ ఇదేంటి? అనేది అర్థం అవ్వలేదు సార్. తర్వాత ఎప్పుడైతే ఆ ట్విస్ట్ వచ్చిందో, ఓహ్! ఇదా ఇక్కడ అనేది ద హోల్ థింగ్ రివైండ్ చేంజ్ అవుతాం. అయిపోయింది. అవును. చేంజ్ అయిపోయి మళ్ళీ ఓహో! ఆ సీన్ అందుకనే వచ్చింది కదా! ఈ సీన్ వచ్చింది కదా! అని మనం అక్కడికెళ్ళి కనెక్ట్ చేసుకుంటాం సార్. లైక్ మీరు చెప్పినట్టు రెండోసారి చూసినప్పుడు ఇంకా బెటర్‌గా మనం ఫీల్ అవ్వగలం అన్నట్టుగా ఇది కూడా అలా అనిపించింది సార్. బా అనిపించింది. అండ్ అక్కడికి లొకేషన్‌కెళ్ళినప్పుడు సార్ యాక్చువల్లీ 'జగపతి బాబు' గారు ఎప్పుడూ ఆయన క్వెషన్స్ అడుగుతారు సార్. నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసింది ఇది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎందుకు చేయాలి? ఎందుకని అలా బిహేవ్ చేస్తున్నారు? ఓహో! దాని ముందు ఇలా అయిందా? ఆహా! అలాగా అని చాలా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎళ్లి యాక్ట్ చేస్తారు. క్వెషన్స్ చాలా అడుగుతారు సార్. ఎవ్రీ డీటెయిల్ అడిగి ఆయన ఇప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టారు. లేదు లేదు నువ్వు ఇలా కాదు, ఇలా చేయాలి. ఇలా ఎందుకంటే ఇది ఇలా అవుతుంది. నాకు అర్థం అవ్వలేదు ఫస్టు. ఎందుకు సార్ చెప్తున్నారు అంటే మామూలుగా అంటే హి నెవర్ ఇన్వాల్వ్స్ మామూలుగా ఏంటి అని అనుకున్నాను సార్. అప్పుడు కూడా తెలియలేదు నాకు. తర్వాత స్లోగా కొంచెం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ డైలాగ్ కరెక్షన్స్ అన్నీ చేస్తుంటే డౌట్ వచ్చింది. ఏదో ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ హియర్ అని. అప్పుడు నెమ్మదిగా అడిగితే నేనే కదా స్టోరీ చేసింది. అది అక్కడి నుంచి తెలిసింది దట్ సారే చేశారు అంతా అని. సో, అందుకని హి హాస్ ఎ కమాండ్ ఓవర్ ద క్యారెక్టర్స్ అది ఎట్లా బిహేవ్ చేస్తాయని. దాంట్లో మళ్ళీ చేంజెస్ వచ్చినాక సార్ బెటర్‌మెంట్‌గా వచ్చి ఒక ఫ్లో తీసుకొచ్చి ఎక్కడ అవసరము, ఎక్కడ అవసరం లేదు అనేది మంచిగా అక్కడ కూర్చొని చేయడం చూసాను సార్. సో, ఇట్స్ ఇన్వాల్వ్డ్ సో అండమాన్ మచ్. ఈ అండమాన్ కూడా ఆయన చేశాడు. నేనే డబ్బులు ఇస్తా, డబ్బులు లేవు నా దగ్గర అంటే నా డబ్బులతో చేస్తానని చెప్పి ఆయన డబ్బులు పెట్టి చేశాడు. అంటే సార్ ఇది ఏదో మనం ఏదో సినిమా చేయాలి లేకపోతే ఏదో మనం వెళ్ళి చేసేసి మనం డబ్బులు తీసుకునో లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ అని రాకుండా ఆయన నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒబ్సెస్డ్‌గా ఫీల్ అయ్యి ఇది నేను కరెక్ట్‌గా చేయాలి. ఇది బ్యూటిఫుల్‌గా రావాలి. దేర్ ఈస్ ఎ పొటెన్షియల్ టు ఇట్ అని బిలీవ్ చేసి చేసిన సినిమా. సో ఆయన అబ్సెషన్ అంటారు ఇదంతా. అంటే ఆయన అబ్సెషన్‌లో మేమందరం కూడా ఇరుక్కుపోయారా? మేము కూడా ఇప్పుడు వదలా అనే లెవెల్‌కి వచ్చాం సార్. సో అందరూ వదలా అని తిరుగుతున్నారు అన్నమాట. ఫుల్ ఆఫ్ అబ్సెషన్. యెస్. వి ఆర్ ఆల్సో అబ్సెస్డ్ విత్ దిస్ మూవీ. ఎందుకంటే ఇట్స్ సింపుల్ లైన్‌ని ఇంత ఎలాబరేట్ చేసి ఒక వెరీ ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది సార్. సినిమా ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నంతగా అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా క్విక్‌గా అయిపోతుంది. సో, సో సో అంటే ఇప్పుడు పేషెన్స్ లెవెల్ కూడా లేదు సార్. ఇప్పుడు అవును. జనరేషన్‌కి అంతా కొంచెం ఈవెన్ పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా చూసి తొందరగా అయిపోయి ఒక 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 ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వగలిగితే వెల్ అండ్ గుడ్ కదా సార్. సో, అవును. చాలా బాగుంది. సో మనందరికీ మంచి జరగాలి కాబట్టి అందరూ ఈ సినిమా చూసి ఆనందించి మన ఆశీర్వదించాలని మనం కోరుకుంటూ అవును వాళ్ళ సార్. వాళ్ళ అవును. దగ్గర యాహ్! సెలవు తీసుకుంటాం. డెఫినెట్‌గా అంటే చూసి ఒక మనకి నచ్చినా, నచ్చకపోయినా అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తే అదొక చాలా చేసిన రోజులు మనం ఎంజాయ్ చేసాం, నమ్మాం సినిమాని. నమ్మకం. ప్రజలు కూడా నమ్మితే మనకి ఇంకా ఆనందం వస్తుంది. సో ఆనందం. వాళ్ళు కూడా చేసిన పనికి సార్థకత వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు సో నమ్ముతారనే ఉద్దేశంతోనే మనం సినిమాలు చేస్తాం, తీస్తాం కూడా, చేస్తాం కూడా. అవును. సో నమ్మితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సక్సెస్ ఇచ్చే కిక్ వేరు. అవును. సో చూద్దాం, కొత్తతనం మనం ప్రయత్నించాం, మన ప్రయత్నం మనం చేసాం. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. చూడాలి. అవును సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.